Backstage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. నా పక్కన కూర్చుంది ఒక ఆమె, నా ఫ్రెండ్ అనమాట. స్టార్టింగ్ సంపత్మరి అమ్మాయి అంటే చాలా అలుగుడు ఉంది కదా, అలుగుడు అనాల దాన్ని ఏమనాలి అసలు? అలుగుడే. అమ్మ బాబోయ్ మీకు ఎప్పుడైనా రియల్ లైఫ్లో ఎలాంటిది ఏమైనా ఎదురైందా పెళ్ళైన తర్వాత? ఉంది కదా మా పిల్ల. ఇలాగేనా? సేమా? నాకు నచ్చు మరీ అంతే, ఈమె మీటర్ అంత లేదు కానీ ఆడవాళ్ళు అన్నప్పుడు అలగాలి, అలిగినప్పుడు మనం బుజ్జగించాలి. అదంతా ఏదో ఒకసారి అది కొంచెం రీక్రియేట్ చేయండి. ఒకసారి మీ అలుగుడు ఎలా ఉంటుందో ఒకసారి జనం కూడా చూస్తారు, అంటే ఎలాగో దీనిలో కూడా చూస్తారు ఓటీటీలో. అలగడమా? ఆయన షర్ట్ మీకు నచ్చలేదు, పక్కకి వెళ్ళిపోమనండి. ఏంటిది అక్కడ చేసింది వేరే కనిపించింది మాకు. నువ్వు తానే చెప్పేది అట్లా నేను రాను. అది అలగడం కాదు, అది నెక్స్ట్ లెవెల్. అది నెక్స్ట్ లెవెల్. అది సరే, ఇంకేమన్నా లెవెల్స్ ఉన్నాయా? అంటే ఫస్ట్ అలగడం ఏంటంటే ఇంకా సర్లే ఇంకా మూతి ముడుచుకోవడం. అనిత అలగడం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏదైనా చేస్తావు, నువ్వు అది చేయాల్సిందే. ఇప్పుడు అనితకి వర్షినికి ఏమన్నా ఉంటుందా సేమ్ రియల్ లైఫ్లో అలాగే ఉంటుందా? ఇప్పుడు అనితని చేసిన తర్వాత నాకు రియల్ లైఫ్లో అట్లా ఉండాలనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకు తల్లి అద్దు. అనిత ఏదో ఒకటి చేసి అనుకున్నది సాధిస్తుంది. అట్లా కింద పట్టుకొని ఏడ్చైనా. అరే క్వశ్చన్ అంటే తన వర్షన్ వచ్చి అంటే ఇప్పుడు అర్ధరాత్రి స్నానం చేపియాలని అనుకుంటే చేపించింది. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నాకు ఏమన్నా కావాలంటే నేను నేర్చి తీసుకొచ్చిస్తారేమో. సరే కానీ మీ లైఫ్లో ఎవరు ఆ బకరా పార్షి అయినా పేరు? పరిషి ఎవరు బకరా పరిషి? ఎవరు లేరు బకరా అయితే. బకరా వెయిట్ చేస్తున్నారా బకరా ఎవరైనా వస్తారని? బకరా వస్తే మంచిదే. ఇంత క్రిమినల్స్లో ఉన్నారండి అండి అందరూని. ఒకప్పుడు బాగానే ఉండేవారు కదా, మనం తెలుసుకోలేకపోయామా ఒకప్పుడు. ఈ మధ్య ఏంటో ఎప్పుడు చూసినా ఎల్లే కుక్కర్ అని చెప్పి డ్రమ్ అని చెప్పి ఏవో వింటున్నాం. బకరా ఎందుకండి మంచోడు? వర్షిని చేసుకోబోయేవాడు ఖచ్చితంగా మంచోడైనా బకరనే అయితే. ఓకే, ఇప్పుడు భర్తనే మార్చారనమాట. ఒకప్పుడు భర్త అని పిలిచేవారు, బకరా. మేబీ ఏమో ఎక్కడో ఏదో లాంగ్వేజ్ లో బకరా అంటే భర్త కావచ్చు, చెప్పలే కదా. సూపర్. అసలు అంటే ఇప్పుడు ఎప్పుడైనా మనకి సిరీస్లో ఏంటంటే ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ డివైడ్ చేసుకుంటాం కాబట్టి ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి అని అనిపించాలి. అక్కడ ఒక మంచి ఇంట్రెస్టింగ్గా ఎండ్ చేయాలి, కట్ చేయాలి. సో ఏంటి దీనికి తీసుకుని మీరు జాగ్రత్తలు ఏంటి అసలు? అంటే ఫస్ట్ అంటే మనం సినిమా అయితేనేమో స్టార్ట్ మిడిల్ ఎండ్ అని ఉంటుంది కదా. వెబ్ సిరీస్కి ఎపిసోడ్కి ఒక స్టార్ట్ మిడిల్ ఎండ్ ఉంటుంది. మనకు స్టోరీ రాసుకున్నప్పుడే ఫస్ట్ తెలుస్తుంది ఈ ఎపిసోడ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ కూడా కాదు, ఫస్ట్ ఎక్కడ ఎండ్ చేయాలని తెలిస్తే స్టోరీ వచ్చేస్తుంది అంతే. ఒక్కొక్క ఎపిసోడ్ ఎక్కడ ఎండ్ చేయాలి అని ఒక క్లారిటీ ఉంటే స్టార్టింగ్ పాయింట్ వచ్చేస్తుంది మనకు. అంటే ఒకవేళ మీరు ఇదే స్క్రిప్ట్ ఒకవేళ సిల్వర్ స్క్రీన్కి రాసుకుని ఉంటే, ఒక ఫీచర్ ఫిల్మ్కి రాసుకుని ఉంటే దాన్ని మరి ఎలా డివైడ్ చేస్తారు? అంటే ఇప్పుడు జనరల్గా నాకు 3 ఆర్క్ ఇవి అనేది నేను సెన్స్ పెట్టుకోను. 10 minutes 50 ఇట్లా డివైడ్ చేసుకుంటాను నేను. 10-15 minutes అంటే మనం జనరల్గా స్క్రిప్ట్ రాస్తాం కదా, 10-15 minutes చూస్తూ ఒక్కొక్క దగ్గర ఏమొస్తుంది, హై మూమెంట్ వస్తుంది అని ఒక 2 hours స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ రీచెక్ చేసుకుంటాం. ఇక్కడ హై ఇచ్చింది, మళ్ళీ ఇంకో పాయింట్ దగ్గర హై ఇచ్చింది, ఈ మీటర్ ఆ మీటర్ సేమ్ అయిందంటే ఈ డోస్ ఇక్కడ తగ్గించి అక్కడ దాన్ని పెంచుకునేలా అట్లా ప్లాన్ చేసుకుంటాను. మీరు ఎప్పుడన్నా ఏదన్నా ఒక కమర్షియల్ ఫిల్మ్స్ మేకింగ్లో ఎప్పుడన్నా ఉన్నారా? లేదు, ఎప్పుడు మేకింగ్ చూడలేదు కమర్షియల్ ఫిల్మ్స్. లేదు అంటే చూసిన మూవీస్ అవి వెళ్ళినప్పుడు, ఇప్పుడు గంగవ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ తీసుకెళ్ళడం, మేమందరం రెగ్యులర్గా ఇప్పుడు సమ్ టైమ్స్ తను వెళ్తాడు నేను వెళ్తా, అది చూసినప్పుడు ఆ మేకింగ్ చూసినాం. కానీ మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతిసారి లవ్ స్టోరీ మేకింగ్ చూసినాము. మీరు చూస్తారు? ఓకే, గంగావన్ తీసుకుని టీం వెళ్ళేవారు అప్పుడు? గంగావన్ ఒంటరిగా ఎప్పుడు మనం పంపించలేదు. మన టీం నుంచి ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వెళ్తారు కంపల్సరీ, ఎవరో ఒకరు. మనకు తెలిసింది రెస్పాన్సిబిలిటీ ఒకటి నేర్చుకోవడానికి, అంటే ఆ మేకింగ్ ఎట్లుంటుంది. గేమ్ చేంజర్ మూవీ కూడా పోయినాం, అదే అన్న పోయినప్పుడు ఎల్బీ స్టేడియంలో అంతమంది క్రౌడ్ అదంతా ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, లెర్నింగ్ థింగ్స్ ఇవన్నీ కదా. సో అట్లా కూడా నేర్చుకునే థింగ్స్ ఉన్నాయి. మనకి ఎట్లుంటుంది అంటే ప్రతి డైరెక్టర్ ఒక యూనిక్ ఆ థాట్ తోటే మనం ఎప్పుడు ఉంటాం అన్నట్టు. వీళ్ళు ఇట్లా తీసారనుకో, మనం దాన్ని ఇంకోలా ఎట్లా ప్రజెంట్ చేస్తాం, ఏ రకంగా చేయొచ్చు అనే థాటే ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఆర్పడాలి మనం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకటి క్రియేట్ చేస్తేనే కదా తెలిసేది అది కొత్తగా ఉంటుందా చెత్తగా ఉంటుందా. సో పేరుకి మీరు డైరెక్టర్
ఆయన హీరో అనుకోండి, బట్ అందరూ అన్ని రోల్స్ ప్లే చేశారు సినిమాలో, అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేసిందే ఆల్మోస్ట్. బికాస్ మేకింగ్ గురించి ఆయన చెప్తున్నారు, మీరు బికాస్ టీమ్ కొలాబరేషన్ కాబట్టి. అంటే మనకి ఇప్పుడు స్టోరీ అడ్జస్టప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పాల్సిన అది ఉంటుంది. ఇప్పుడు తను ఎడిటింగ్ చేస్తాడు కాబట్టి దాని గురించి స్టోరీ నరేట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మేము అందరం కూడా ఏంటంటే ఇప్పుడు కాదు కదా, ఒక 10 years జర్నీ, ఎక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది, ప్రొడక్షన్ కూడా మేమే కలిపి చేసుకుంటున్నాం వేరే వాళ్ళ కొలాబ్తో. సో ప్రతి దగ్గర ప్రతి ఒక్కరం ఇన్వాల్వ్ అయ్యి చేసుకున్నది ఇది. బయట నుంచి మాకు డిఓపి గారు కానీ, హీరోయిన్ కానీ, ఇంకా వేరే క్యారెక్టర్స్ కానీ, ఇదంతా మాకు అడిషనల్ బోనస్. అంటే మాకు కొత్తది ఏంటంటే మై విలేజ్ షోకి వేరే ప్రొడక్షన్ కానీ, G5 కానీ కొత్తగా రిప్రజెంట్ చేయడానికి మాకు అది హెల్ప్ అయింది, ఇంకో డిఫరెంట్ మేకింగ్. సో మన ఇంటర్వ్యూ జరుగుతుంది, ఆయనేమో సీరియస్గా అలా కూర్చొని ఏదో ఆలోచించుకుంటున్నారు, వాళ్ళ వైఫ్ గుర్తొచ్చినట్టుంది, ఈవిడేమో కింద చూసుకుని చెప్పులు బాగున్నాయి లేదని చెక్ చేసుకుంటుంది, మీరు ఓకే చెప్పుకుంటున్నారు, నేను వింటున్నాను. ఆయన ఒక్క ఆయనండి ప్రతి ఒక్క ఆన్సర్ వింటూ బుర్ర ఊపుతున్నారు. మీరు అడగాలి, ప్రతి ఒక్క ఆన్సర్ వింటూ బుర్ర ఊపుతున్నాడు. ఎందుకంటే అంటే ప్రతి ఒక్క మామూలుగా అనేది ఏంటంటే ప్రతి ఒక్క మగాడి విజయం వెనక ఒక ఆడది, నార్మల్గా అది మారిస్తే ప్రతి ఒక్కరి విజయం వెనక ఒకరు ఉంటారు, ఒక పర్సన్ ఖచ్చితంగా, అది మగ ఆడ అని పక్కన పెడితే. అలాగే ఈ స్టోరీ వెనక ఉన్న మెయిన్ పర్సన్ ఆయన లేకపోయి ఉంటే, ఆయన అనేవాడు లేకపోయి ఉంటే, ఆయన కథ లేకపోయి ఉంటే ఇది వచ్చేది అసలు. ఏది బాగా నచ్చింది కదా తను చేసిన దాంట్లో? ఏది ఆయన చేసిన దాంట్లో నిన్న అంటే ఒక 10-15 minutes ఉంటుంది కదా, మీకు బాగా మేసాలు తిప్పుడు బాగా నచ్చింది. ఆయన మేసాలు తిప్పుడు బాగా నచ్చింది. ఒరిజినల్ మేసమేనా అది? ఒరిజినల్ గా అనిపించలేదు, నిజం చెప్పాలి. పైన ఓకే ఓకే మేసాలు ఒరిజినల్. ఓకే, అది ఏదైనా ఇన్స్పిరేషనా? అంటే మోతివారి అంటే ఆ టైంలో అలా ఉండేవారనా, లేదంటే మనకి కొంతమంది ఉంటారు కదా మన ఫ్రీడమ్ ఫైటర్స్లో ఒక ఇద్దరిని చూసాను అలాగా మీసాలు ఎలా ఉండి ఇలా తిప్పుకుంటున్నారు. వేరే అదేమనుకోలే కానీ రాజు లుక్కి ఎట్లా సెట్ అవుతుంది ఏంది, తన ఫేస్ కట్కి ఒక రాజు సంఘ ఎట్లా కనిపిస్తాడు, ఒక పంచ కడితే ఎట్లా ఉంటుంది. మన విలేజ్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కరు చూసినప్పుడు ఒక్కొక్కరు దాని నుంచి ఒక్కొక్కరు తీసుకొని తనకి ఏది సెట్ అవుతుంది అనేది మనం అనుకున్నది అంతే. సో రాజు అన్న హై పొజిషనే, రాజు అని ఎవరిని పిలుస్తారు అందరినీ తెలుసు కదా. ఒక పక్క మోతివారి అన్న కూడా కొంచెం హై పొజిషన్, అంటే ఒక పెద్ద మనిషి లెక్క ఇలాగే కదా. సో ఇక్కడ నుంచి ఏంటి రాజు బదులు ఏమన్నా మోతివారి అని పిలుస్తారు అనుకుంటున్నారా ఈ సిరీస్ చూసిన తర్వాత? మీదే కదా పిలవచ్చు అన్న, ఎందుకంటే నిన్న నేను థియేటర్కి వెళ్ళి బయటకు వెళ్ళినాక అందరూ ఎమోషన్ అవుతున్నారు, నన్ను పట్టుకొని ఆగేసుకుని ఏడుతున్నారు. ఎందుకు ఆ అమ్మాయిని మిస్ చేసుకున్నారనా? అట్లానే చేసుకున్నాడా, కలిసి తర్వాత కానీ ఆ పండింది అన్న ఏదైతే అనుకున్నాడో, అంటే ఈ లవ్ స్టోరీ ఇట్లా ఉండాలి అట్లా అనుకున్నాడో అదైతే వర్కౌట్ అయిందని నేను అనుకున్నా నిన్న. కానీ మీ ఫోటో మాత్రం అద్భుతంగా ఉంది, ఏళ్ళ తరబడి దాచిన అంతే ఫ్రెష్గా అద్భుతంగా ఉంది. సూపర్ సూపర్ సూపర్. సో And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.